హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం పసుపు ఆడించుకుంటూ ఉంటాము. పసుపులో పురుగు అనేది వస్తూ ఉంటుందండి. మనం పూజ గదిలో పెట్టుకున్నప్పుడు కూడా పసుపు కుంకుమ అనేది పురుగు అనేది పడుతూ ఉంటుంది. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ నిల్వ ఉండాలి అన్నా, ఇంట్లో వంటగదిలో పసుపు నిల్వ ఉండాలి అన్నా, అందులో మనం కంపల్సరీగా ఒక దాచిన చెక్క ముక్క, అంతేకాదండి, మీరు ఎక్కువ పసుపు ఉంటే కొద్దిగా లవంగాయలు ఎక్కువ వేయాలి, తక్కువ పసుపు ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చెక్క లవంగాయల్ని బాగా మిక్స్ చేసుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే సంవత్సరాల తరబడి పసుపు నిలవ ఉంటుందండి. అంతేకాదండి, ఈ పసుపుని మంచిగా ఆడించుకొని ఆ పసుపుని జిప్పులాక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరమైన రంగు తిరగకుండా ఉంటుందన్నమాట. ఈ చిన్ని చిట్కా ఫాలో అవ్వండి. పసుపు కుంకుమ పురుగు అనేది పట్టదనమాట. ఇలా కప్పి ఉంచుకొని మన వంటగదిలో వాడుకుంటే ఎన్ని రోజులైనా పసుపు కుంకుమైనా సరే పురుగు పట్టకుండా ఉంటుంది. మీరు ఈ చిట్కా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.